జనసేన అధ్యక్షుడు ఒక వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు. తప్పులేదు, ఎవరు ఎక్కడైనా కానీ అతను మాట్లాడుతున్న మాటలేంటి? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరైన పద్ధతిలో చేయలేదు అని చెప్పేసి. మరి సరైన పద్ధతి ఏంటో మీరు ఆ రోజు చెప్పినారా? అడుగడుగున అడ్డుపడి తెలంగాణని ఏ విధంగా అడ్డుకోవాలని సీమాంధ్ర సినిమా వాళ్ళు, సీమాంధ్ర ఆధిపత్య రాజకీయ నాయకులు అడ్డుకున్నారు కదా. మరి అప్పుడు ఈ మాటలు ఎందుకు రాలేవు? రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందనే విషయం మర్చిపోదు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో విషయం అంటారు, దక్షిణ రాష్ట్రాలపైన మీరు దక్షిణ రాష్ట్రాలపైన దండయాత్ర చేయడానికి మిమ్మల్ని బీజేపీ అపాయింట్ చేసుకుందా? వాళ్ళ దగ్గర ఎన్ని ముడుపులు తీసుకున్నావు? ఢిల్లీ మెడలు వంచుతాం, ఢిల్లీ పైన దండయాత్ర చేస్తామంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పైన అని అంటే దక్షిణాది ప్రజలకు దేశప్రేమ లేదా? మీ ఒక్కరికే దేశప్రేమ ఉందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అంటే దక్షిణాది రాష్ట్ర ప్రజలను దేశప్రేమికులు కారు అని చూయించే ప్రయత్నం మీరు చేస్తున్నారా? బరాబర్ ప్రశ్నిస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం, ఢిల్లీ పైన దండయాత్ర చేస్తామని అంటాం. అంటే ఢిల్లీ పైన కాదు, అక్కడున్న ప్రభుత్వాల పైన. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఉండని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. దక్షిణ రాష్ట్రాల పైన సవతి తల్లి ప్రేమ చూయిస్తుంది. మేము తెలంగాణ నుండి దాదాపు ఉదాహరణకు ₹1 కేంద్ర ప్రభుత్వానికి మేము ఇస్తే మాకు వచ్చేటి 20 పైసలు కూడా రావడం లేదు, 10 పైసలు కూడా రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి అన్ని రాష్ట్రాలు అంతే ఉంది. మీరు ఊడిగం చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాయకులు మీరు డబ్బులు తెచ్చుకుంటున్నారు. మీకు ప్యాకేజీలు అందుతున్నాయి కాబట్టి మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి వాళ్ళ తప్పుడు నిర్ణయాలకు మీరు వత్తాసు పలుకుతున్నారు కాబట్టి సీమాంధ్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కొరకు మీరు అధికంగా డబ్బులు తెచ్చుకుంటున్నారు. మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విభజన చట్టంలో బిల్లు చేసి పెట్టినారు అప్పటి యూపీఏ గవర్నమెంట్. మరి అవి ఇప్పటికీ అమలు జరగడం లేదు. అనమా ఢిల్లీ పైన దండయాత్ర చేస్తామంటాం, ఢిల్లీ మెడలు వంచుతామని చెప్తాం. అంత మాత్రాన మాకు జాతీయవాదం లేదా? అడ్డగోలు మాటలు మాట్లాడడం బంద్ చేయి పవన్ కళ్యాణ్ గారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నది మీరు ఇలానే మాట్లాడితే తెలంగాణ జనం చూస్తూ ఊరుకోరు. పార్టీలకు అతీతంగా అందరు తిరగబడి ప్రశ్నిస్తారు. ఇంకా మీరు ఇలానే మీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా ఇంకా కార్యాచరణ అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు అన్ని కలిసి ఒక కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది. తస్మా జాగ్రత్త అన్నారు. మీరు పార్టీ పెట్టుకోరు, మీరు ఎక్కడికన్నా రండి, మీరు ఎక్కడన్నా పోటీ చేయండి. మేము ఫస్ట్ నుంచి చెప్పినా మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం అని చెప్పేసి, అదే రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన సూచించిన ఆర్టికల్ 3 ప్రకారమే మేము తెలంగాణను సాధించుకున్నాం మా పోరాటాల ద్వారా. ఎవడి అడుగులకు మడుగులు వత్తలేదు, ఎవడో ప్యాకేజీలు ఇస్తే అమ్ముడు పోలేదు తెలంగాణ జనం. అర్థం చేసుకోండి.